కేదార్ దాత్రి గార్డెన్‌లో నిలబడి స్పీకర్ ఆన్ చేసి సాధు నాయక్‌తో మాట్లాడుతూ ఉంటారు. మర్డరో, సూసైడో తెలియదు కానీ సిటీలో ముగ్గురు ఆడవాళ్ళు ఒకే టైంకి తమ తమ ఇళ్లలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ చావులు ఎవరి వల్ల జరిగాయి అన్నది మీరే కనిపెట్టాలి అంటే ఫస్ట్ నుండి ఈ కేసు మీ ఆధ్వర్యంలోనే నడవాలి అని సాధు నాయక్ చెప్తూ ఉంటాడు. అర్థమైంది సార్. వెంటనే టీమ్‌ని తీసుకువెళ్ళి ఆ ముగ్గురి ఇళ్ళకు వెళ్ళి మేము ఎంక్వైరీ మొదలు పెట్టేస్తాము. సరే జై హింద్ సార్ అంటూ ధాత్రి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అక్కడ కౌశికి మొత్తం వినేసి ఉంటుంది. ఇక కౌశికి చాలా కోపంగా ధాత్రి కేదార్ దగ్గరికి వస్తుంది. వదిన అది అది అని ధాత్రి నసుగుతూ ఉంటే, ఇదేనా మీరు దాస్తున్న నిజం, చెప్తున్న అబద్ధాలు? ఇందుకేనా అప్పుడప్పుడు చెప్పా పెట్టకుండా ఇంట్లో నుండి వెళ్తూ ఉంటారు, చెప్పా పెట్టకుండా ఇంటికి వస్తూ ఉంటారు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. ఇక ధాత్రి కేదార్ ఒకరినొకరు చూసుకుంటూ చాలా కంగారు పడిపోతూ వదిన అది అని ధాత్రి నసుగుతూనే ఉంటుంది. ఇక మాట్లాడకు జగదాత్రి, నాకు మొత్తం నిజం అర్థమైపోయింది అని కౌశికి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.